ఇది ఎన్నికల సమయం. ఎన్నికల సమయం లోపల ఎన్నికల రాజకీయాలు అంటే మనం రాజకీయాలను మనం చూసుకుంటే సిద్ధాంత రాజకీయాలు, అధికార రాజకీయాలు, ఎన్నికల రాజకీయాలు. ఈ ఎన్నికల రాజకీయాల లోపల అన్ని పార్టీలు కూడా ప్రజలను తమ వైపుకు తిప్పుకోవడానికి అనేక రకాలైనటువంటి పథకాలను అవి మాట్లాడడం అనేటువంటి వాటికి ఉండేటువంటి సహజమైనటువంటి లక్షణం. అది వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛ కూడా. అంటే నేను చేస్తామనేటువంటి విషయాలన్నీ కూడా సాధ్య అసాధ్యాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఏ విధంగానైనా కానీ సరే మనం ఎన్నికల లోపల గెలవాలనేటువంటి అంశాలను రాజకీయ పార్టీలు వాటికి ఇప్పుడున్నటువంటి సమయం లోపల గెలవాలి అంతే. ఇది ఆట. ఇప్పుడు ఎన్నికల క్రీడ. ఈ క్రీడ లోపల మనం మీరు ఏ రకంగా ఉంటున్నారు అనేటువంటిది ఆ విజయాన్ని సాధించాలి. ఆ విజయాన్ని సాధించడం కొరకు సంచలనమైనటువంటి ప్రకటనలు చేస్తుంది. ఈ సంచలనమైనటువంటి ప్రకటనలన్నిటి కూడా భవిష్యత్తు లోపల అవి అధికారం లోపలికి వస్తాయి. అంటే ప్రకటన చేసినటువంటి అది పార్టీ ఏదైనా కానీ సరే అది అధికారం లోపలికి వచ్చినప్పుడు అది సాధ్యమవుతుందా కాదా అనేటువంటిది అప్పుడు తేలుతుంది. కానీ ఎన్నికల ముందు ఇవి మాత్రం అదంతా ఆలోచన చెయ్యవు. అంటే ప్రజాస్వామ్యంలో భారత రాజకీయాల లోపల రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి ఒక సహజమైనటువంటి లక్షణంగా ఇది రాజకీయ సంస్కృతి లోపల వచ్చేసి అందుకొరకు ఇప్పుడు వాటిని మనం తప్పుపట్టలేము. ఎందుకొరకు తప్పుపట్టలేమంటే సమాజం ఎప్పుడైనా కానీ సరే చైతన్యవంతమై అవి ప్రభుత్వాలను కట్టడి చేసినటువంటి సందర్భం లోపల రాజకీయ పార్టీలు ఇలాంటి అసాధ్యమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి ప్రకటనలను అవి మానుకుంటూ వస్తాయి. అంటే ఇప్పుడు పార్టీలను మనం అనాలి. సమాజం అనేటువంటి చైతన్యమైనంత వరకు రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యం లోపల ఈ రకమైనటువంటి ప్రకటనలు చేస్తూనే వస్తుంది. అందుకొరకు వీటిని మనం తప్పుకొట్టాల్సినటువంటి అవసరం. అంటే సమాజం కూడా ఆలోచన చేయాలి, ఓటర్లు కూడా. ఈ పార్టీలు ఇవన్నీ మాట్లాడుతున్నాయి, ఇవి పచ్చి అధికారం కొరకు అంటున్నాయి, ఇవి సాధ్య అసాధ్యాలు అనేటువంటి ఉన్నాయా అని బేరీజు వేసుకునేటువంటి దశకు సమాజం చేరుకున్నప్పుడు రాజకీయ పార్టీలు కూడా సాధ్యమైనటువంటి పథకాలను మాత్రమే ప్రకటిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల లోపల సాధ్యాలను కూడా అవి చేయలేనటువంటి పరిస్థితి లోపల అవి అధికారం లోపలికి వచ్చినప్పుడు ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అవి జరుగుతుంది.